పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా భావించి వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ద్వారా మా స్నేహితుల సహకారంతో బారాషాహి దర్గా, గుర్రపు డెక్క పరిసర ప్రాంతాలలో శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టామని, అలాగే ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు వర్ల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని చైర్మన్ వర్ల కొండయ్య పేర్కొన్నారు. మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వారి తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి, దర్గా కమిటీ సభ్యులకు, నా సహకరిస్తున్న మా స్నేహితులకు, పద్మావతి సెంటర్ యూత్ పిల్లలకు అందరికీ వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నమస్కారాలు. ఇక్కడ పరిసరాలను శుభ్రం చేసే కార్యాన్ని మన సంస్థ స్నేహితుల ద్వారా చేపట్టాము. ఈ బారాషాహి దర్గా స్నానాల ఘాటు వద్ద వర్షాలకి, ఈ గాలికి గుర్రపు డెక్క ఆకంత ఘాటుకు వచ్చి చేరిపోయింది. అపరిశుభ్రంగా ఉంది. ఈ పవిత్రమైన బారాషాహి దర్గాకి ఎంతోమంది యాత్రికులు, భక్తులు వస్తుంటారు. అంతేకాకుండా నెల్లూరు పుర ప్రజలు కూడా వాకింగ్ చేసేదానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని ఇక్కడికి వస్తుంటారు. అటువంటి అంతమంది వస్తున్న ఈ ప్రదేశంలో అలా అపరిశుభ్రంగా ఉండడం వలన అది చూసి మనము ఏదో ఒకటి చేయాలా అన్న ఉద్దేశంతో మా స్నేహితులు మేము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అడిగాము. మంచి కార్యాలు చేస్తున్నారు, చేయండి అని వారు మమ్మల్ని ప్రోత్సహించారు. వారు ప్రోత్సాహం మేర దర్గా కమిటీ వారి సహకారంతో నా స్నేహితుల తోటి కలిసి నేను ఈ మహత్తర కార్యాన్ని చేపట్టాను. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే పరిసరాల్లో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో ఇది మొత్తం గుర్రపు డెక్కను క్లీన్ చేసి అంతా డంప్ యార్డుకి తరలిస్తున్నాం. అంతేకాకుండా మరలా పచ్చదనం అనే కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టదలిచాము. అది ఒక సర్టన్ డేట్ నిర్ణయించుకొని ఆ డేట్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టి పర్యావరణాన్ని రక్షించాలన్న సదుద్దేశంతోనే ఎంత చేస్తున్నాము. మేము చేస్తున్న ఈ కార్యాలన్నింటికీ సహకరిస్తున్న, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వారి తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి, వారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు సహకరిస్తున్న స్నేహితులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట, పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా బాగుంటుందన్న సదుద్దేశమే మన ప్రధానమంత్రి మోడీ గారు పెట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగానే స్వచ్ఛ నెల్లూరుగా రూపాంతరం చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.